అందరికీ నమస్కారం. భారతీయ చట్టాల్లో కొన్ని లోపాల గురించి మీకు చెప్తాను అని చెప్పాను కదా. ఆ విషయంలో మీకు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్తో చెప్తాను. ఒక భార్య భర్త కొంతకాలం కాపురం చేసి తర్వాత విడిపోయి దూరంగా ఉంటున్నారు. డైవర్స్ తీసుకోలేదు కానీ దూరంగా ఉంటున్నారు. ఆమె వేరొక ఆయనతో అక్రమ సంబంధం పెట్టుకొని ఓ పిల్లవాడిని కన్నది. తర్వాత ఆమె ఆ అబ్బాయి మా తండ్రి నాకు కావాలి అని చెప్పేసి భరణం కావాలి అని చెప్పి అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి అతనిపై కేసు నమోదు చేశారు. తర్వాత భార్య కూడా ఒప్పుకుంది, నాకు నా భర్తకు కాదు ఇతనికే పుట్టాడు ఈ అబ్బాయి అని చెప్పేసి. దాన్ని ధృవీకరించింది కూడా DNA టెస్ట్. దానికి అతను ఏం చేశాడంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. అక్రమ సంబంధం పెట్టుకున్న మాట వాస్తవమే, పిల్లవాడు పుట్టడం మాట వాస్తవమే, కానీ నాకు సంబంధం లేదు వీళ్ళు భరణం ఇవ్వడంతో వాటితో అని చెప్పేసి. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మీరు విడాకులు తీసుకున్నారా? విడాకులు తీసుకోలేదు కాబట్టి ఆవిడ విడాకులు తీసుకోనంతసేపు ఆవిడ ఎంతమందితో పిల్లలకన్నా భర్తే ఆ పిల్లలకి తండ్రి. అది భారతీయ చట్టాల్లో ఉన్నటువంటి లోపం. ప్రధానమైనటువంటి లోపాల్లో చాలా అసహ్యమైనటువంటి చట్టం అది. మరి సుప్రీంకోర్టులు ఎలాగా ఆమోదిస్తున్నాయో మనకు తెలియదు, కానీ అక్రమ సంబంధం పెట్టుకున్నాను, నా భర్త కాకుండా వేరొకరు పుట్టారని తల్లి చెప్పింది, ఆ అబ్బాయి చెప్పాడు, ఆ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఒప్పుకున్నాడు, DNA టెస్ట్లు అవి ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇది లేదు. ఫుల్ వీడియో సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో పాటు పెట్టాను, దాని డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి. అంటే అలాంటి చట్టాలు భారతదేశంలో కొనసాగుతున్నాయి. జై హింద్, భారత మాతాకి జై.